వాళ్ళు వందనాలండి. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని మాటలో శ్రద్ధగా విందాం. పాల్ వాచర్ అనేటువంటి ఆయన ఒక చక్కని మాట్లాడేవాడు. ఆయన అంటాడు, ఏమంటాడంటే, నేను ఏ ప్రసంగం చేసినా ఇది నా చివరి ప్రసంగం అనుకొని చేసేవాడంట. అర్థమైందండి? అయ్యలారా, మీ సెల్లలు చూస్తున్నారా? సెల్లలు ఎవరు చూడద్దు ఇక్కడ. దయచేసి మీరు వినాలి. ఇక్కడ మాట్లాడే సెల్లలన్నీ మీరు మూయాలి. ఆయన మాట్లాడేవాడు, పాల్ వాచర్, ఇది నా చివరి ప్రసంగం అని చేసేవాడంట. చేస్తూ చేస్తూ ప్రజలకు చెప్పేవాడంట, ఇది మీరు చివరి ప్రసంగం అని వినండి అనేవాడంట. ఇది మీ చివరి ప్రసంగం అని మీరు వినండి అనేవాడంట. ఏమో మరొక దినము మనం బ్రతుకుతామో తెలియదు మనకి. కాబట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం అనే విషయాన్ని గ్రహించి జాగ్రత్తగా దేవుని వాక్యం వినటం మేలు. బోయవాడు ఒక చిలకను పట్టుకొచ్చాడంట. చిలకను పట్టుకొచ్చి పంజరంలో పెట్టి కత్తిని ఊరుతో అన్నాడంట తన భార్యతోటి, చిలకను కోచేస్తున్నాను, కూర వండుకొని తిందాం, కాబట్టి నువ్వు కూరకు కావాల్సినటువంటి అవన్నీ సమకూర్చి పెట్టు, నేను నీ యొక్క చిలకని కోచేసి తయారు చేసి నీకు మాంసం ఇస్తాను అని చెప్పాడంట. ఈ మాటలన్నీ చిలకింటుంది. నన్ను మొత్తానికి చంపేసి కూర వండుకునేటట్టున్నాడు, నా పని అయిపోయింది అనుకొని కత్తి నూరుతూ ఉంటే బోయవాడా బోయవాడా అని పిలిచిందంట చిలక. ఎవరిక్కడ పిలుస్తున్నారా అని చూశాడంట. ఎవరు లేరు. ఏంటి ఎక్కడ ఏంటి ఎవరెక్కడ ఉన్నారా అని చూస్తే ఎక్కడ లేరు. మళ్ళీ ఒకసారి ఏందంట, బోయవాడా బోయవాడా అని. ఏంటి శబ్దం వస్తుంది, ఎక్కడి నుంచి బోయ పని పిలుస్తున్నాను చూస్తే ఎక్కడ లేడు. అప్పుడు చిలక అందంట, నేనే బోయవాడా, చిలకని, పంజరములో ఉన్న చిలకని అన్నాడంట. ఓ నువ్వా, ఏంటి మాట్లాడుతున్నాను చెప్పు అన్నాడంట చిలకతోటి. అప్పుడు చిలక అందంట, నీవు నన్ను వదిలిపెట్టు, నీకు 2 లక్షలు ఇస్తాను అని చెప్పిందంట. అట్లనా, 2 లక్షలు ఇస్తావా? నేను వదిలిపెడితే నీ ఖరీదంతా మొత్తం తిప్పి తిప్పి ఒక మహా అయితే ఒక 100 రూపాయలు ఉంటాయేమో, 2 లక్షలు ఇస్తావా? సరే, నిజంగా మాట తప్పవు కదా? మాట తప్పను, నిజంగా చెప్పు, మాట తప్పనంటే తప్పను. సరేనని చిలకని వదిలిపెట్టాడు. ఇది చివరిని కొమ్మలకు పోయి చెట్టు మీద ఉంటే ఆడ కూర్చుంది. బోయవాడు అంటున్నాడు, బోయవాడా, చిలక అంటు బోయవాడు అంటున్నాడు చిలకతోడు, చిలక 2 లక్షలు ఇస్తానన్నావు, మాట తప్పనన్నావు, మరి ఇవ్వు అని అడిగాడు. అప్పుడు మాట్లాడుతుంది, ముందు 1 లక్ష ఇస్తాను తీసుకో అని చెప్పిందంట. ముందు 1 లక్ష ఇస్తాను నీ తీసుకో అన్నాడంట. ఇవ్వు అన్నాడంట. అప్పుడు చెబుతా ఉంది, వచ్చిన అవకాశాన్ని పొరపాటును జారి విడుచుకోవద్దు అని చెప్పింది. వచ్చిన అవకాశాన్ని పొరపాటున జారి విడుచుకోవద్దు. బోయవాడు అనుకున్నంట, అబ్బా 1,00,000 రూపాయల మాట ఇది అనుకున్నాడు. వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోవద్దు అనుకునే మాట ఎంత మాట అంట? 1,00,000 రూపాయలు చేసే మాటే. ఓ నిజమే, చాలా మంచి మాట. సంతోషించాడంట. రెండో మాట, 2 లక్షలు ఇస్తాం తీసుకో అందంట. ఈ అన్నాడంట, జారిపోయిన అవకాశాన్ని పోతే పోయిందని బాధపడొద్దు, కానీ మరో అవకాశం దొరికినప్పుడు దాన్ని మీరు సద్వినియోగం చేసుకో అందంట. జారిపోయిన అవకాశాన్ని నువ్వు దాని గురించి చింతపడొద్దు, కానీ ఇంకా రాబోయే అవకాశాన్ని గురించి నువ్వు వేసి ఉండు, దానికోసం నువ్వు దాని విషయంలో నిర్లక్ష్యం చేయొద్దు అన్నాడంట. అప్పుడు అన్నాడంట, 2 లక్షలు కలిగిన మాటలు ఇవి, థ్యాంక్స్ చిలక అన్నాడంట.
దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. పొరపాటును కూడా దాన్ని జార విడుచుకోవద్దు. అది ఇప్పుడు మనం విన్నాం. సౌలుకి దేవుడు అవకాశం ఇచ్చాడు, జార విడుచుకున్నాడు. అదే దావీదుకి ఇచ్చాడు, జార విడుచుకోవాలి దావీదు. సౌలుకి ఇచ్చినప్పుడు అవకాశాన్ని కాళ్ళదనుకున్నాడు, వద్దనుకున్నాడు, తిరస్కారం చేశాడు. అవకాశం ఎవరికి దొరికిందంటే దావీదుకు దొరికింది అవకాశం. దావీదు కాళ్ళదనుకున్నాడా, వదులుకున్నాడా? సద్వినియోగం చేసుకున్నాడు. ఈ దినమున దేవుడు మనకిచ్చిన గొప్ప రక్షణ, ఈ అవకాశం. పొర్రపాటును కూడా జారి విడుచుకోవద్దు. అమ్మా చూడాలి, మీరు కళ్ళు తెరిచి నోళ్ళు తెరిచి వినాలి కదండి. కళ్ళు తెరయటం, నోళ్ళు తెరయటం ఏంటి? నోరు కూడా వింటది. కొన్నిసార్లు వినేటప్పుడు మన నోరు తెరుస్తాం కదా, నోరు కూడా వింటది. కాబట్టి జాగ్రత్తగా మనం వినాలి. ఇదేమైనా వాక్యం చెప్పేటువంటి ముందు ఈ మాటలు మన హృదయాల్లో ఉంచుకుందాం. ఈ మాటలు మన హృదయాల్లో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ దినమున నీ మాటలు నా హృదయాల్లో ఉంచు. మంచి నేలలో పడిన విత్తనం వలె ఈ మాటలు నా హృదయంలో ఉండి ఫలించాలి. ఈ మాటలు ఒక రాతి నేలలో పడి విత్తనం వలె, లేకుంటే ముళ్ళ పొదలో పడిన విత్తనములాగా, త్రోవ పక్కకు పడిన విత్తనంలాగా ఉండొద్దయ్యా. మంచి నేలలో పడిన విత్తనము అది ఫలిస్తుంది, అభివృద్ధి చెందుద్ది, మంచి ఫలాల్లోకి వస్తుంది. ఇదేమోనని ఈ వాక్యం నా హృదయంలో ఫలాల్లోకి వచ్చే విధంగా చేయయ్యా. అట్లాంటి నేలగా నన్ను చేయయ్యా. ప్రభువా సహాయం చేయండి, ప్రభువా సహాయం చేయండి. ఇదేమో నా సందేశం. మీ కృపా సింహాసించి పంపించమని, మమ్మల్ని మీరు దర్శించమని యేసయ్య నామమును బట్టి ప్రార్థించి వేడుకుందాం తండ్రి. ఆమేన్. మంచిదండి. మనం కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రికలో కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. పిల్లలు మీరు తిరగొద్దు, కూర్చోండి అమ్మా, కూర్చో. ఎవరు తిరగొద్దు, కూర్చోండి. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 4 నుంచి మనము 7 వచనాల వరకు చదువుకున్నాం. 4 వచనాల నుంచి 7 వచనాల వరకు నేను చదువుతాను. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూసి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ, అనగా సమస్త ఉపదేశములోను, సమస్త జ్ఞానములోను ఔశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభుని యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. ఇక్కడ మనం చూడాలి, కొరింథీని కూర్చున్నటువంటి అయ్యా ఇటు చూడండి, మీ ముఖాలు ఇటు చూపించాలి. వెనక కుర్చీలో ఉన్నవారు అందరు చూడాలి జాగ్రత్తగా. కొరింథీ సంఘము చాలా ప్రత్యేకమైన సంఘం. అమ్మలారా, అయ్యలారా, బైబిల్లో కొరింథీలో ఉన్న సంఘము చాలా ప్రత్యేకమైన సంఘం. ఎందుకంటే 7 వచనంలో మనకు అనిపిస్తుంది, ఏ కృపావరములో తక్కువ లేని సంఘం అదొక్కటే బైబిల్లో మనకు అనిపిస్తుంది. అన్ని కృపావరాలు ఆ సంఘానికి ఉన్నాయి. బోధించేవారు ఉన్నారు, భాషలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు, వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, మంచి జ్ఞానవంతులు ఉన్నారు, మంచి ఔశ్వర్యవంతులు ఉన్నారు, స్వస్థపరిచేవారు ఉన్నారు. ఆ కృపావరాలన్నీ ఆ సంఘానికి ఉన్నాయి. ఈ సంఘానికి ఉన్న ఆధిక్యతలు బైబిల్లో ఏ సంఘానికి లేవు. అంత శ్రేష్టమైనటువంటి సంఘము కొరింథీలో ఉన్న సంఘం. చూసారండి,
దీన్ని బట్టి మనకేమనిపిస్తుంది? ఎంత ఆశ్రయించబడిన సంఘముగా మనం చూస్తూ ఉన్నాం. అంతే కదండి అమ్మ, మీకు అర్థం ఉంది ఈ మాటలు? వాక్యం మీద మనం దృష్టి పెట్టాలి, అప్పుడే అర్థమైంది, లేదా అర్థం కాదు. ఈ విషయాలన్నిటిని బట్టి చూస్తే ఏమనిపించింది మనకి? ఎంతో చక్కగా ఆశ్రయించబడిన సంఘము అని చెప్పుకోవచ్చు మనం కదండి. ఇంత మంచి ఆశ్రయించబడిన సంఘం కనిపిస్తుంది. అయితే అమ్మా, ఇన్ని కృపావరాలు ఆధిక్యతలున్న సంఘం, అయితే ఇక్కడ మనకు గమనించేది ఏంటంటే ఆ సంఘములో ఉన్న గొడవలు ఏ సంఘంలో లేవు. ఆ సంఘములో ఉన్న సమస్యలు ఏ సంఘంలో కూడా లేవు. గొప్ప సమస్యలు ఉన్నాయి. ఆ సంఘములో ఉన్న సమస్యలు మామూలు సమస్యలు కాదండి. వేశ్యలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయి, పోట్లాట్లు ఉన్నాయి, వ్యభిచారం ఉంది, విగ్రహారాధన ఉంది, కోర్టు కేసులు ఉన్నాయి. వాళ్ళు సమాజంగా కూర్చుంటే తగులుతోనే ముగిసిపోయేది. చూడండి, 1వ అధ్యాయం 10 వచనం చదవండి. అక్కడే 1వ అధ్యాయం 10 వచనం త్వరగా చదవాలి. ఇక్కడ ఏమండి, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండడం వల్లని మన ప్రభుని యేసుక్రీస్తు పేట మిమ్మల్ని వేడుకుంటున్నాను. వాళ్ళు ఏముంది అంట? కక్షలున్నాయి. 3:3 చూడండి, 3వ అధ్యాయం 3వ వచనం. మీలో అసూయయు కలహమును ఉన్నది, కాబట్టి మీరేమై ఉన్నారు? శరీర సంబంధమైన మనుషులుగా నడుచుకొనుచున్నారు కారా. 4వ అధ్యాయం చూడండి, 7-8 వచనాలు. 7-8 వచనాలు 7-8 వచనాలు. ఎందుకనగా మీకు ఆధిక్యము కలుగు చేయవాడు ఎవడు? మీకు కలిగిన వాటిలో పన్ను వల్ల నీవు పొందనది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశయింపనేలా. వాళ్ళకి ఏముందంట? అతిశయాలు ఉన్నాయి, మాకు ఇన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయని. తర్వాత ఇక్కడ మనం చూస్తే 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొని ఉన్నాడని. అట్టి జారత్వము అన్యజనుల్లోనైనను జరగదు. చూడండి, ఇక్కడ మనకి ఎందుకు అనిపిస్తున్నాయో. 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం. మీలో ఒకనికి మరి ఒకని మీద ఏముందంట? వ్యాజ్యం ఉన్నది. అంటే ఏంది? కోర్టు కేసులు ఉన్నాయి. 6వ వచనం చూడండి, అక్కడ 6వ వచనం. అయితే మీ సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఇక్కడ చూడండి, వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా కనిపిస్తుందో. 9వ వచనం కూడా చూడండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు, వాళ్ళలో ఏం కనిపిస్తుంది? అన్యాయం కూడా కనిపిస్తుంది, న్యాయం అంటూ లేదు. ఎంత భయానకమైన పరిస్థితి కనిపిస్తుందో చూడండి ఆ సంఘములో. మా అయ్యలారా, ఇక్కడ ఏం కనిపిస్తుంది? ఇక్కడ చూడండి. తర్వాత మన 15వ అధ్యాయానికి వచ్చేసరికి ఆడేం కనిపిస్తుంది అంటే, చనిపోయిన తర్వాత ఇంక బ్రతకడం లేదు, ఏమీ లేదు, పరలోకం లేదు, ఏమీ లేదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. వాటిని కూడా తిరస్కారం చేసిన పరిస్థితులు ఉన్నారు. అందుకే పౌలు గారు ఏం చేస్తున్నాడంటే, అమ్మా, ఆ సంఘాన్ని గద్దిస్తున్నాడండి. అంటే దీంట్లో మనకు అర్థమయ్యేది అంటే ఆ సంఘాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఆ సంఘాన్ని ప్రేమిస్తున్నాడండి. అందుకని 3వ అధ్యాయం చూడండి. అక్కడ 3వ అధ్యాయంలో 3వ వచనం 1 నుంచి 3 చదవండి. అక్కడ ఏమంటాడంట?
3వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచి తిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను ఎట్లా ఉన్నారంట? శరీర సంబంధులై ఉండటం వల్ల ఇప్పుడును మీరు బలహీనలై ఉన్నారు కారా. చాలు చాలు చాలు. ఈ మాటలు ఎట్లా ఉన్నాయండి? ఎంత కఠినంగా ఉన్నాయో చూడండి. వాళ్ళకి బుజ్జగిస్తూ మాట్లాడట్లేదు అక్కడ పౌలు గారు. చాలా గద్దింపుతో మాట్లాడుతున్నాడు, చాలా బాధతో కోపంతో మాట్లాడుతున్నాడు ఈ మాటలు. కారణం ఏంటి? ఆ మనుషులు ఎలా ఉన్నారని చెప్తుంది అక్కడ బైబుల్. మీరు శరీర సంబంధుల్లాగా బ్రతుకుతున్నారు. ఆత్మ విషయములో మీరు ఏమాత్రం అంగీకరించే పరిస్థితి లేదు. శరీర సంబంధులైనట్టుగా జీవిస్తున్నారు. ఒక్కసారి ఎఫెసీ పత్రిక చూడండి, 4వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి. ఎఫెసీ పత్రికలు 4వ అధ్యాయము. కొన్ని మాటలు చదివితే బాగుండి అనిపిస్తాం. త్వర చూడండి. 4వ అధ్యాయము 17-19 వరకు చదవండి. 17, 18, 19 చదవండి. అమ్మ అక్కడ నేను చదువుతాను. 4వ అధ్యాయము 17, 18, 19 చదువుతాను. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరింక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇప్పుడు ఎట్లా నడుచుకున్నారంట? వాళ్ళు అన్యజనుల్లాగా నడుచుకుంటున్నారు, అన్యజనులాగా ప్రవర్తిస్తున్నారు, శరీర సంబంధంలాగా జీవిస్తున్నారు. ఎవరిళ్ళు? ఎవరండి వీళ్ళు? విశ్వాసులేనా? దేవుని నమ్ముకున్నటువంటి వారేనా? వారి గురించే మాట్లాడుతున్నాడు అది ఇక్కడ. వాళ్ళ గురించే మాట్లాడుతున్నాడు. వారు ఎట్లా జీవిస్తున్నారంట? అన్యజనుల్లాగా జీవిస్తున్నారు, శరీర సంబంధులైనట్టుగా జీవిస్తున్నారు. 18 కూడా చూడండి. వారైతే అంధకార సంబంధమైన మనసు గలవారై, అంటే ఎవరంటే అన్యజనులు, తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి ఏరుపరచబడిన వారై తన మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. 19 చూడండి. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైన అపవిత్రతకును అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కామకత్వమునకు అప్పగించుకొనుచున్నారు. ఎవరి సంగతి? అన్యుల సంగతి. ఇప్పుడు విశ్వాసుల సంగతి కూడా ఏం చెబుతున్నారు? మీరు కూడా శరీర సంబంధులుగా జీవిస్తున్నారంటే మీరు ఎట్లా ఉన్నారు? వారికి మీకు తేడా లేదు అంటున్నాడు ఇక్కడ పౌలు గారు. ఈ మాటలు ఎట్లా ఉన్నాయండి? కఠినంగా లేవా? అన్యులు ఎలా ఉన్నారో చూపిస్తున్నాడు. దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు ఇది విశ్వాసంతో చెబుతున్నాడు. వారు శరీర సంబంధులైనట్టుగా జీవిస్తా హృదయం కఠినం చేసుకుంటా భయంకరంగా బ్రతుకుతున్నారు. మరి మీరు విశ్వాసులు కదా, ఎలా జీవిస్తున్నారు? అట్లాగే ఉన్నారు మీరు కూడా. మీకు వారికి తేడా లేదు. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే, ఈ కొరింథీలో ఉన్న సంఘస్థులు, అమ్మ జాగ్రత్త వినాలి, ఆ సంఘస్థులు కొంతకాలం వరకు బాగున్నారండి. తర్వాత ఎట్లున్నారంటే దోషములోకి దిగజారిపోయారు, పాపంలోకి దిగజారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పరిపక్వత లేనటువంటి స్థితి. మీ తల్ల చూడండి. వాక్యం చెప్పేవారు వైపు చూడటం అండి. ఎప్పుడైనా మీరు చూడండి, మీ పిల్లల్ని అడగండి. స్కూల్కి వెళితే కింద చూస్తే ఆ లెక్చరర్ ఏమంటాడు?
అయ్యా కాలేజీకి వెళ్ళినటువంటి, స్కూల్కి వెళ్ళినటువంటి వారు ఏమ్మా ఊరుకుంటాడు? కింద చూస్తే ఏం చేయమంటాడు? చూడాలా మాస్టర్ గారి వైపు? చూడకపోతే ఊరుకుంటాడా? ఊరుకోడు. అంటే అర్థం ఏంటి? వాక్యము వినాలి. చూస్తున్నామంటే అర్థం ఏంటంటే వాక్యం వింటున్నానని అర్థం. ఆ సంఘస్థులు కొంతకాలము విశ్వాసంలో బాగున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే దిగజారిపోయిన పరిస్థితి. ఆత్మలో దిగజారిపోయారు, పరిపక్వత లేనటువంటి క్రైస్తవులుగా అయిపోయారు. ఆ ఉద్దేశం చొప్పునే పౌలు గారు మాట్లాడుతున్నారు కదండి. ఒకటది. రెండోది ఏంటంటే ఇక్కడ మనం చూడండి ప్రియులరా, రెండో విషయం ఏంటంటే మనం గమనించాలి. సంఘానికి వస్తూ ఉంటారు, మారు మనస్సు పొందినట్టుగానే ఉంటారు కానీ పొందరు. వారిని ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నాడు. ఈ మాటలో ఉన్న భావం అది. ఇది గుర్తుంచుకోవాలి. ఒకటేమో ఆత్మీయంగా దిగజారిపోయిన వారై ఉండాలి. రెండోది ఏమై ఉండాలి? వారు సంఘానికి వస్తూ కూడా ఇంకా మారు మనసు ఏంటో తెలియకుండా, పశ్చాత్తాపం అంటే ఏమో తెలియకుండా, ప్రభువుని రక్షణ అంగీకరించకుండా మేము కూడా క్రైస్తవులమే, మేము కూడా విశ్వాసులమే అనుకుంటూ జీవించేటువంటి వారు ఉన్నారు ఇక్కడ. అందుకే వాళ్ళు ఉద్దేశించి వాళ్ళ యొక్క ఉద్దేశాలను బట్టి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని బట్టి మనకు అర్థం అవుతా ఉంది ఈ దినమున మన సంగతి ఏంటి. అందుకనే అమ్మ జాగ్రత్త వినండి. 2 కొరింథీ పత్రికలో 13వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు. 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో మీరు విశ్వాసులో అవిశ్వాసులో ఎవరో మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి అంటాడు. ఈ మాటలు వినేటప్పుడు మనకు అర్థమైంది ఏమని, నేను విశ్వాసినో అవిశ్వాసినో. జాగ్రత్తగా వినాలండి ఈ మాటలు. 2 కొరింథీ పత్రిక 13:5 చదవండి ఒక మాట. ఆ మాట, మీరు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశోధించుకోండి. చాలు చాలు చాలు. ఏమన్నాడు ఇక్కడ? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే చూసుకోండి. నన్ను నేనే చూసుకోవాలి, నిన్ను నువ్వే చూసుకోవాలి, ఎవరికి వాళ్ళే చూసుకోవాలి. అమ్మలారా, అప్పుడు మనము దేవుని ఎదుట ధైర్యంగా నిలబడగలము. అమ్మలారా, ఒకసారి చూడండి, నీ చెప్పే మాటలు నేను అర్థమవుతానయ్యా, వ్యర్థం అవుతానయ్యా, మీకేమైనా అర్థం అవుతానయ్యా? మా సంతోషం. చాలా అర్థం చేస్తూ దేవుని సంధిలో ఉన్నాం, మనసు పెట్టి ఇక్కడే మనం ఉండి హృదయమంతటితో వింటాం అంటే చాలా కష్టమే. అలా చేయాలి, ప్రభువుని అడగాలి, ప్రభు సన్నిధికి వచ్చేటటువంటి వారు. కాబట్టి ప్రియులారు, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. అందుకని ఏమంటాడంటే 2 కొరింథీ పత్రిక చూడండి, 2వ అధ్యాయం 14వ వచనం చూడండి. 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. ప్రకృతి సంబంధులైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపబడడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వేసింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. మీకు అర్థమైంది ఈ మాటలు? ప్రకృతి సంబంధమైనటువంటి వారికి ఏం అర్థం కాదు, గ్రహించలేరు. ఆత్మ సంబంధమైనటువంటి వారే ఈ విషయాలు గ్రహించగలరు, లేకపోతే అర్థం కావు అంటున్నాడు ఇక్కడ. అంటే ఇక్కడ మనకు అర్థమైందేంటి? వారు విశ్వాసులు అని చెప్పుకుంటూ దానికి తగనటువంటి జీవితము
జీవించేవారై ఉన్నారు. అమ్మా, వారి విశ్వాసులను చెప్పుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తగన జీవితం జీవించినటువంటి వారై ఉన్నారు. రెండోది, జీవించేవారై ఉన్నారు. ఈ రెండు విషయాలు చెప్పి నేను తొందరలో ముగిస్తాను. ఒకటేమో మనం చూసాం కదా, ఒకటి ఎంత ఆ సంఘంలో ఎలా ఉన్నారు, ఆత్మలో దిగజారిపోయిన వారైనే ఉండాలి. రెండోది ఏంటి, ప్రభువుని అంగీకరించకుండా విశ్వాసుల్లాగా మారుమనసు లేకుండా మేము కూడా విశ్వాసులమే అని చెప్పుకుంటూ జీవించే వాళ్ళు ఉన్నారు. వారిద్దరిని బట్టి పౌలు గారు ఈ మాటలు మాట్లాడుతున్నారు. అయ్యలారా, అమ్మలారా, మీకు అర్థమైంది ఈ మాటలు? ఇప్పుడు ఒకటి జాగ్రత్త వినాలి. మీకు విశ్వాసము ఉన్నది అని చెప్పుకుంటున్నాం కదా కొంతమంది. మాకు విశ్వాసం ఉన్నదని చెప్పుకున్నటువంటి వ్యక్తులు ఎదక్కుండగా దారి తప్పిపోయినటువంటి విశ్వాసులైన వాళ్ళై ఉండాలి. కొంతకాలం వాళ్ళు జీవించి దారి తప్పిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి వారు ఏం చేస్తారంటే దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క కృపా కటాక్షాలని తప్పిపోయిన విశ్వాసులే ఏం చేస్తారు తెలుసా అండి? ఈ వాక్యాన్ని వింటారండి. అలాంటి వారు ఏం చేస్తారంటే దేవుని కృప ద్వారా, దేవుని కరుణ ద్వారా, దేవుని వాక్యం బోధించటం వల్ల, తప్పిపోయినటువంటి వారు దేవుని వాక్యం బోధించటం వల్ల, దేవుని వాక్యం వినటం వల్ల, దేవునికి రావటం వల్ల, దేవుని దైవజనులు ఖండించటం వల్ల తన తప్పు దిద్దుకుంటూ ఉంటారు. అర్థమైందండి? తప్పిపోయినటువంటి వారు పరిస్థితి. వాళ్ళు దేవునికి వస్తారు, దేవుని యొక్క వాక్యం విని వెంటనే పశ్చాత్తాపడతారు. అదే ఎవరు చేసేది తెలుసా అండి? ఎవరు చేసేది తెలుసా? దావీదు చేశాడు. తన తప్పు తాను చూపించాడు, తిరుగుబాటు చేయలా, వ్యతిరేకించలా, ఏడ్చాడు, కన్నీరు కార్చాడు, తమ పాపములు ఒప్పుకున్నాడు. తన తప్పుపోయిన స్థితి నుంచి మల్లుకోవటానికి పశ్చాత్తాపడి ఏడ్చి 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 కన్నీరు కార్చాడు, బాధపడ్డాడు. తన హృదయంలో ఆ పాపం పోయే వరకు ఏడుస్తూనే ఉన్నాడు. ఒక గొర్రె కావాలని బురద గుంట్లో పడదు, కావాలని పడేది పందే. ఒకవేళ పొరపాటున గొర్రె పడిందంటే అది బయటకు వచ్చిందాక ఊరుకోదు, దానికి ఉన్న బురదంతా పోయిందాక కూడా ఊరుకోదు. ఒక విశ్వాసి తప్పుదారి పొరపాటు చేశారంటే అందులోంచి బయటికి రాకుండా ఉండలేడు. అందులో నివాసం చేయలేడు, అసలు పాపంలో ఉండలేడు. ఈ ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతున్నాడు పౌలు గారు ఆ సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులకి, ఆ దారి తప్పిపోయినటువంటి వారి గురించి మాట్లాడుతున్నారు. ఈ దినమున అమ్మాయ్య, మనము ఎలా ఉన్నామో నీకు తెలుసు. శరీర సంబంధంలాగా మనం జీవిస్తుంటే ఈ దినమున ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు, ఆ స్థితి నుంచి బయటికి రావాలి, ఆ పరిస్థితి నుంచి మనం బయటికి రావాలి. క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనం, ప్రభువుని అంగీకరించినటువంటి మనం ఆ పరిస్థితి నుంచి బయటికి రావాలి. 2 తిమోతి పత్రిక చూడండి, 3వ అధ్యాయము 16-17 చూడండి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము చూడండి, 16-17 చదవండి. 3వ అధ్యాయం 16-17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండనట్లు, ప్రతి లేఖనము దైవ ప్రేరణ వలన కలిగినదై ఉండుట
ఆ ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇలాంటి బోధ వినిన వెంటనే వారు పశ్చాత్తాపడి తిరిగి ఏం చేస్తారంటే పురికొల్పబడి నూతన జీవితాన్ని జీవించడానికి స్థిరపాటు చేసుకుంటారు. అందులో ఉండలేరు, వాళ్ళు అందులో కొనసాగలేరు. రెండో వ్యక్తులు మనం చూస్తాం. ఈ రెండో వారు ఉన్నారు కదా, వాళ్ళు అసలు ప్రభువుని నమ్మరు. అమ్మా మారు మనసు ఉండదు. అయితే మేము కూడా విశ్వాసులుగానే చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది, అనుకుంటారు కొంతమంది వ్యక్తులు మేము కూడా విశ్వాసులమే, వాళ్ళలాగా మేము కూడా దేవుని సన్నిధికి వెళుతున్నాం, మేము కూడా ప్రార్థనకి వెళ్తున్నాం. వారికి ఇంకా మారు మనసు లేదు, మారని వ్యక్తులు వాళ్ళు. పైకి భక్తి గల వారిలాగా ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి విశ్వాసుల వలె ఉంటా ఉన్నారు. అదే 3వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడుతున్నాడు. 5వ వచనంలో 2 తిమోతి పత్రికలో 3:5 అంటాడు ఆ మాట. 3వ అధ్యాయము 5వ వచనం చూడేమంటాడు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారినై ఉందురు. ఎవరిళ్ళు? మారుమస్సు ఉందరు. వీళ్ళు మారుమస్సు ఉండదు, వీళ్ళకి పశ్చాత్తాపం ఉండదు. పైకి మాత్రం ఎట్లుంటారంటే అమ్మ భక్తి గల వారిలాగానే ఉంటారు. మేము మారుమస్సు పొందామని అనుకుంటా ఉంటారు. వారికి మారుమస్సు లేదు, పశ్చాత్తాపం లేదు, దేవుడికి వారికి సంబంధమేమీ లేదు కదండి. అట్లాంటి పరిస్థితిలో ఉన్నారు అంటాడు ఇక్కడ. వీళ్ళు ఎవరంటే విశ్వాసులు. వీళ్ళు తీతుకు రాసిన పత్రిక చూడండి, 1వ అధ్యాయం 16వ వచనం కూడా చూడండి. ఏంది చదివితే బాగుండి అనిపిస్తుంది, చదివిస్తున్నాను. తీతుకు రాసిన పత్రిక అమ్మా 1:16, 1వ అధ్యాయము 16వ వచనం. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు కానీ, చూడండి ఏమంటాడు, దేవుని ఎరుగుదుమని చెప్పుకొందురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార విషయములో భ్రష్టులనై ఉన్నారు. ప్రతి క్రియల వల్ల ఆయనను ఎరగమన్నట్టున్నారు. వీళ్ళెవరంట? విశ్వాసులుగానే సెలమని అవుతారు. అసలు మారు మనసులకు తెలియదు. వీళ్ళు ప్రభువును త్రోసేసేటువంటి వారు. వీళ్ళు దైవజనుడు ఉన్నాడు అనుకోండి, ఇలాంటి వారిని గద్దించాడు అనుకోండి, ఇలాంటి వారిని గద్దిస్తే ఏం జరుగుతుందండి? వీళ్ళకి మారు మనసు ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, భక్తిలాగా కనిపిస్తారు. వీళ్ళని గద్దిస్తే ఏమైంది? మారు మనసు అయినా పొందొచ్చు, పొందే అవకాశం ఉంది. లేదా ఆ హెచ్చరికలు ఏం చేస్తారు? వీళ్ళు తిరస్కారం అని చేస్తారు. తిరస్కారం చేస్తారు. ఈ విధంగా ఉన్నాం చెబితే కొంతమంది మారు మనసు పొందే వాళ్ళు ఉన్నారు. అయితే తిరస్కారం చేసేటువంటి వారు కూడా ఉంటారు. తర్వాత కొంతకాలానికి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, అది సామెతల్లో రాస్తాడు. 26వ అధ్యాయంలో 11వ వచనంలో రాస్తారు. కొంతకాలానికి వీళ్ళు ఏం చేస్తారంటే చెప్పిన మాటలు అంగీకరించని వీళ్ళు అంగీకరించరు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే సామెతలు 26వ అధ్యాయము 11వ వచనం చూడండి. అక్కడ ఏమంటాడు? 11వ వచనం, 26వ అధ్యాయము 11వ వచనం. తమ మూఢత్వమును మరల కనుపరుచు మూర్ఖుడు కక్కిన దానికి తిరిగి కుక్కతో సమానుడు. వీళ్ళు కొంతకాలం ఉంటారు, తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? కక్కి 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 కుక్క మళ్ళీ ఏం చేస్తారండి? కక్కిద్ది, కడుపులోదంతా కక్కేసిద్ది, మళ్ళా తింటుంది. కక్కిందానే తింటుంది. అదే మాట పేతురు గారు కూడా రాస్తాడు. 2వ అధ్యాయం 22 వచనం.
రెండో పేతురు పత్రిక 2:22లో కూడా పేతురు గారు కూడా అదే మాట అంటాడు. రెండో పత్రిక, ఈ మాట గుర్తుపెట్టుకోండి, 2:2 అన్నీ రెండులే. కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడుగబడిన పంది మరలా దొరలనట్లు, మళ్ళినట్లు వీరికి సరిపోయినది నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను. వీళ్ళు కొంతకాలం ప్రభు నెరగనటువంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? విశ్వాసులాగానే ఉంటారు. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, కడుగుబడిన పంది బురదకు మరలా వెళ్ళిపోయినట్టుగా వాళ్ళ పరిస్థితులు ఉంటాయి. అమ్మా, ఇప్పుడు ఈ విషయాన్ని బట్టి నేను విశ్వాసనో కాదో నాకు తెలుస్తుంది, నువ్వు విశ్వాసవో కాదో నీకు తెలుస్తుంది. మనకు అర్థమైపోతుంది మన జీవితం. ఈ విధంగా మార్పు చెందినవారు నిజ క్రైస్తవులు, నిజంగా మార్పు చెందినటువంటి వారండి, వారు నిజమైన క్రైస్తవులు. పొరపాటు జరుగుతాయి అమ్మా, పొరపాటు జరిగిన వెంటనే దేవుని సంధికి వచ్చిన దేవుని వాక్యాన్ని విని మారుమనసు పొందుతారు. వాళ్ళు మారుమనసు పొందినటువంటి వారు వారికి ప్రభువుని అంగీకరించలేరు, వారు మారుమనసు పొందరు కూడా. దైవజనుడు చెప్పినప్పుడు మారుమనసు పొందొచ్చు, పొందకపోవచ్చు, కొద్ది కాలం ఉంటారు, మరలా యథావిధే వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది అన్నమాట. కాబట్టి అందుకని అంటున్నాడు, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మిమ్మల్ని మీరే అందుకోసం ఇరిమియా కూడా ఒక చక్కని మాట అంటాడు. ఇరిమియా కూడా ఏమంటాడంటే 6:14 ఒక చక్కని మాట అంటాడు. ఇరిమియా గ్రంథం కూడా చూడండి, నేను చెప్పే మాట ఇదంతా ముగిస్తాను. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 6 అమ్మా, సమాధానము లేని సమయమున సమాధానము నేను ఒకసారి చదువుతాను. 26:11 26:11 అండి. 6:24 నేను ఒకసారి చదువుతాను. 6:24 నేను చదువుతాను. 6:14 6:14 ఏమన్నాడు చూడండి. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైన మాత్రమే బాగు చేయుదురు. ఈ దినమున కొంతమంది పరిస్థితి ఎట్లా ఉందంటే, వారు ప్రభువుని అంగీకరించరు, ప్రభు నమ్ముకోరు, వారు నీ ఎంతగా పొగుడుతారో, కొంతమంది ఎంతగా హెచ్చిస్తారో. దేవుని సన్నిధిలో ఉన్నాం మనం, నన్ను నేను పరీక్ష చేసుకోవాలి. అయితే ఈ దినం కూడా ఇంకా మారుమనసు పొందకుండా నువ్వు జీవిస్తూ ఉంటే, ఇంకా ప్రభుని రక్షకుడు అంగీకరించకుండా నువ్వు జీవిస్తూ ఉంటే, ఇంకా ప్రభు సన్నిధికి వస్తూ కూడా నువ్వు త్రోవ తప్పిన జీవితంలో జీవిస్తే, దేవుని సన్నిధిలో ఉంటూ నేను విశ్వాసిని అని చెప్పుకుంటూ ఈ లోకంలో నాకు అవిశ్వాసులకు బ్రతికితే వాళ్ళ యొక్క అంతము చాలా ఘోరంగా ఉంటుందండి. దేవుని బిడ్డలు అని చెప్పుకున్నాం, ఒక శ్రేష్టమైన జీవితం, నా జీవితము ద్వారాగా ప్రభువును చూపించగలగాలి, నా జీవితం ద్వారాగా ప్రభువును చూపించక సాక్ష్యాన్ని కలిగి ఉండాలండి. ఇది క్రైస్తవులకున్న జీవితం. అందుకని ఏమంటాడంటే, ఆమోసు గ్రంథంలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఇంకా మాకు టైం అయిపోయింది, వెళ్ళిపోవాలి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 18, 19, 20 చూడండి. 18 అమ్మా, ఆమోసు గ్రంథము
అమ్మా చూడండి, ఐదో అధ్యాయము 18 చదువుతాను, అందరికి వినిపిస్తున్నట్టుగా 18 చదువుతాను. యెహోవా దినము రావలెనని ఆశ పెట్టుకున్న వారులారా, మీకు శ్రమ. యెహోవా దినం వచ్చుట వల్ల మీకు ప్రయోజనం ఏమి? అది ఎలుగు కాదు, అంధకారం. ఒకడు సింహము నొద్ద నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్లు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చెయ్యి వేయగా పాము వాని కరిసినట్టు ఆ దినముండును. 20 వచ్చిన కూడా చూడండి. యెహోవా దినం నిజముగా ఎలుగై ఉండదు కదా, ఎలుగు ఏ మాత్రము లేక అది కారు చీకటిగా ఉండదా? ఈ దినమున ప్రభువును అంగీకరించకుండగా, మారు మనస్సు లేకుండగా మనం జీవిస్తే ప్రభువు రాకడ అలాంటి వారికి అది ఎంత భయంకరంగా ఇక్కడ వివరిస్తున్నాడు. సింహం నోటి నుంచి తప్పించుకుంటారండి? అసలు సింహం నోటి నుంచి తప్పించుకుంటారా? అసలు తప్పించుకోరు. ఒకవేళ తప్పించుకున్నారు అనుకోండి, ఒకవేళ తప్పించుకుంటే ఎలుగుబంటి ఎదురైంది. ఎలుగుబంటికి నోటి తప్పించుకుంటారా? ఎలుగుబంటి చీల్చిద్ది. అసలు దాని యొక్క పవర్ మామూలు కాదు, కనపడే చాలు మనిషిని. దాదాపు 50 కిలోమీటర్లో కూడా ఉన్నటువంటి మనిషిని వాసనతో పసిగట్టిద్దంట అది ఎలుగుబంటి. అక్కడ పరిగెత్తి వాళ్ళని చంపేసింది. అంత భయంకరమైంది ఎలుగుబంటి. ఎలుగుబంటి నుంచి తప్పించుకున్నాడు. అమ్మ తప్పించుకున్నాను అన్నాడు. ఇంట్లో పోయాడు, అంతే గోడ మీద చేయబెట్టాడు, త్రాసు వేసేసింది, అంతే కాటుకేసింది, అయిపోయాడు. ఇంకా అసలు తప్పించుకోవటం కుదరదు, అంత భయంకరమైంది ప్రభు రాకడా. ఈ దినమున మారు మనస్సు లేకుండగా నేను విశ్వాసిని చెప్పుకుంటూ మనం జీవిస్తూ ఉంటే ప్రభువు రాకడ చాలా భయంకరంగా ఉంటుంది. ఆ శిక్ష నరకాగ్ని వర్ణించలేము. అందులో నువ్వెందుకు ఉండాలి? నువ్వు ఉండటానికి వీల్లేదు. దేవుడి ప్రేమ, వారి విశ్వాసాలను చెప్పుకుంటూ అవిశ్వాసాలాగా బ్రతుకుతున్నారు. విశ్వాసాలను చెప్పుకుంటూ శరీర సంబంధాలన్నిటికీ జీవిస్తున్నారు. అమ్మా నేనంటే నువ్వు నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? మనం ఎలా ఉన్నావు ఈ దినాన? నువ్వు ఎలా ఉన్నావు ఈ దినాన? ఇంకా ప్రభు సన్నిధికి వస్తూ కూడా మారు మనస్సు లేకుండా ఇంకా ఎంతకాలం పశ్చాత్తాపడకుండా జీవిస్తావు? అందుకనే మీరు మారు మనస్సు తగిన ఫలములు ఫలించండి అంటాడు. మారు మనస్సు పొందాను అనుకున్నప్పుడు ఆ ఫలాలు కనిపించాలి అంటాడు ఇక్కడ. ఓ ప్రభువుని నమ్ముకుంది, అందుకే ఈ ఫలాలు, అందుకే ఈ జీవితం, అందుకే ఈ బ్రతుకు. ఆ జీవితం జీవించండి. మరి దినమున మనం ఎలా ఉన్నామండి? మనం ఎలా జీవిస్తున్నాం? ఈ దినమున దేవుని పెట్టారా, మనం ఎలా జీవిస్తున్నామో ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ఒక మనిషి దీన్ని బట్టి, అందుకని ఒక దైవజనుడు అంటాడు, ఆయన డబ్ల్యూ గ్రహం అనేటువంటి ఆయన చక్కని మాట అంటాడు, వినాలి ఈ మాట. ఒక మనిషి దేన్ని బట్టి సంతోషిస్తున్నాడనేది అతని గుణానికి సరైన పరీక్ష అన్నాడు. ఒక వ్యక్తి దేన్ని బట్టి సంతోషిస్తున్నాడంటే అతనికి గుణానికి సరైన పరీక్షను బట్టే అతను సంతోషిస్తాడు. ఆ గుణం ఏంటో, ఆ గుణం నిర్ధారణ చేస్తుంది దేన్ని బట్టి సంతోషిస్తున్నాడు అనేది. ఈ దినమున మనం దేన్ని బట్టి సంతోషిస్తున్నాం? ప్రభువుని అంగీకరించుంటే మనం ఎంత ధన్యులు.
పొరపాట్లు ఉన్నాయి, చేస్తాం మానవులు కనుక. పశ్చాత్తాపడి కడుక్కొని తిరిగి ప్రభు యొక్క రక్తములు కడుక్కొని ఆయన సాక్షులుగా బ్రతకాలి. అది నిజమైన క్రైస్తవులు చేసే పని. ఇంకా ప్రభు సన్నిధికి వస్తూ కూడా మారు మనసు పొందకుండగా దేవుని వాక్యాన్ని, దేవుని హెచ్చరికలు ఇంటూ కూడా తిరస్కారం చేసి వెళ్ళిపోతే చాలా అపాయకరమైన పరిస్థితిలో ఉన్నావు. ఇది మన తీర్మానం నీదే. అందుకని అన్నాడు, మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకోండి, మీరు విశ్వాసులు కాదు అవిశ్వాసులాగా అవునో చూడండి. మిమ్మల్ని మీరే చూసుకుంటే విమర్శ దినములో మీరు నిలబడరు. మన స్థితి ఏంటంటే పక్క వాళ్ళని చూస్తాం. మన బతుకంతా వాళ్ళని వీళ్ళని చూడటమే కానీ నన్ను నేను చూసుకోను, మళ్ళీ మనం చూసుకోం. అందుకని ప్రభువుని వాళ్ళని చూడొద్దు, నువ్వు ఎవరిని చూడొద్దు, నిన్ను నువ్వు చూసుకో. అది నీకు క్షేమం ఇస్తుంది. మనం జీవించే జీవితం ప్రభువు రాకడికి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయే జీవితం జీవిస్తే ఎంత ధన్యులమో. ప్రార్థన చేసుకుందాం, తల ఉంచుకుందామండి, ప్రార్థన చేసుకుందాం.